వనవీర, నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేం. ఇందులో రుణపడవలసింది ఏముంది యువరాజా? కేవలం ధర్మం కోసం పోరాడాను. రా, మా కోటకు వెడదాం. నీ వంటి న్యాయమూర్తి ఉనికి వలన మా ఆస్థాన గౌరవం ఎనుమడిస్తుంది. మీ ఆదరణకు నా కృతజ్ఞత. కానీ మా పల్లెలో మా వాళ్ళంతా నా రాక కోసం ఎదురు చూస్తుంటారు. మరెప్పుడైనా వస్తాను. నీవిప్పుడొచ్చిన కంఠాన రాజ్య ద్వారాలు నీ కోసం ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. వస్తాం. శుభం. రాజా, నువ్వేనా రాజా? నువ్వేనా రాజా? రాజా ఎవరమ్మా నువ్వు? నువ్వు నా రాజావు కాదా? నువ్వు నా రాజావు కాదా? నా రాజా కాదు. ఎవరు? మతి చెలించినట్టుంది. ఆయుష్మాన్ భవ. ఆదర్శ దంపతులై వర్ధిల్లండి. జయము జయము యువరాజులకు. తెద్దరగట్టనా? అబ్బా, అన్నగారా, అమ్మమ్మ, ముదిరిగారా? నేను మా అమ్మ కొడుకుని. జద్దరగట్టనా? భలే గొప్పడు అన్నయ్య. రాముడు రుక్మిణి పెళ్ళన్నట్టు తప్పక్కని పెళ్ళాడేశాం. రాముడు కాదు చిన్నబాబు, కృష్ణుడు. ఎవరో ఒకరు, ఇద్దరు దేవుళ్ళేగా. అసలు పెళ్లి ఆడలేదు. ఈ వివాహం వల్ల అవంతి కంఠాన రాజ్యాల మధ్య శత్రుత్వం కూడా మాసిపోయింది. అదే పొరపాటు. శత్రుత్వం మాసిపోవడం కాదు, పగ భగ్గున మండుతుంది. దెబ్బతిన్న పులి పైన పడి చీల్చి చెండాడుతుంది. తోక దొక్కిన పాము వెంటాడి కాటు వేస్తుంది. అవును, రాచరక్తం అవమానాన్ని సహించదు. చిరంజీవి, ఇక నీ క్షేమం పట్ల రాజ్యక్షేమం పట్ల అప్రమత్తమై ఉంది. అబ్బబ్బబ్బబ్బ, రాజ్యక్షేమానికి నాన్నగారు ఉన్నారుగా, కొమ్ము టెలుగులు కోట పురుగులుడు కాదా మరి?